హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి ఉపయోగకరమైన వీడియో అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు గాని పందికొక్కులు గాని వచ్చేసి చాలా రకాలుగా మనకి ఇబ్బంది పరుస్తూ ఉంటాయి కదండి. అలాగే ప్రతిదీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి. మనలో చాలా మంది చాలా రకాలుగా ట్రై చేసినా కూడాను ఎలుకలు గాని పందికొక్కులు గాని అస్సలు ఇంట్లో నుంచి వెళ్ళవు. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా మనం 1-2 రోజుల్లోనే ఇంట్లోకి మళ్ళీ జన్మలో ఇంకొక్క ఎలుక పందికొక్కు రాకుండా చేసుకోవచ్చండి. మంచి హోమ్ రెమెడీ అండ్ ఖర్చు కూడా ఏమీ ఉండదు. సో దానికోసం నేను ఇక్కడైతే 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకున్నానండి. వెల్లుల్లి వాసనకి మనకి ఇంట్లోకి బల్లులు గాని బొద్దింకలు గాని లేదంటే ఎలుకలు గాని ఇవేవి కూడా రాకుండా ఉంటాయి. చక్కగా వెల్లుల్లిని ఈ విధంగా చిన్నది ఏదైనా మనం అల్లం వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదండి, దాంట్లో వేసేసుకొని కచ్చాబెచ్చాగా దంచేసుకోవాలండి. మనలో చాలా మంది బయట కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు. కెమికల్స్ అనేవి ఇంట్లో ఎలుకలకు గాని పందికొక్కులకు గాని పెట్టడం అంత సేఫ్ కూడా కాదు అండ్ అలాగే చాలా రిస్క్ కూడాను. ఇలా ఈజీగా అయితే ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లిని దంచేసిన తర్వాత కచ్చాబెచ్చాగా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇందులోనే నేనైతే 2 కర్పూరం బిళ్ళలను అయితే వేస్తున్నానండి. కర్పూరం వాసనకి కూడాను మనకి ఇంట్లోనే ఒక్కొక్కసారి బొద్దింకలు ఎక్కువైపోతూ ఉంటాయి కదండి కిచెన్లోన. నైట్ టైం ఇలా ఈ మిశ్రమాన్ని పెట్టడం వల్ల కూడాను బొల్లులు గాని బొద్దింకలు గాని ఇవన్నీ కూడా సమస్య అనేవి తగ్గిపోతుందన్నమాట. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి. పసుపు ప్లేస్లో మీరైతే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మర్చిపోకుండా ఇందులో యాడ్ చేయవలసిన మిశ్రమం ఏదైనా ఉందంటే బేకింగ్ సోడా అండి. ఇది బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏది యాడ్ చేసుకుని మీ ఇష్టమే. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా తినడం వల్ల ఎలుకలు కానీ బొద్దింకలు కానీ కడుపు అనేది పొంగిపోయి బయటకు పోయి చనిపోవడం లేదంటే మళ్ళీ ఇంట్లోకి రావడానికి భయపడతాయి అన్నమాట. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి అయితే కలిపేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. తర్వాత ఇందులోనే కొంచెం శనగపిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ ఏదైనా మీకు నచ్చిన పిండిని 1 స్పూన్ వరకు కూడా వేసుకోండి. మనకు ఒక బాండింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. 1-2 స్పూన్ల వరకు కూడా వాటర్ని వేసుకొని మనం నార్మల్గా బౌల్స్ తయారు చేసుకునే విధంగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మన చాలా మంది ఇంట్లోకి పందికొక్కులు ఎలుకలు వచ్చేస్తున్నాయనండి కెమికల్స్ ఉండే మందులు వాడే ఉంటారండి, లేదంటే గమ్స్ ఇట్లు లాంటివి బోన్లు కానీ ట్రై చేసి ఉంటారు. వీటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. అలాగే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి సింపుల్గా ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తోటే ఇంట్లో ఉండే ఎలుకలు కానీ పందికొక్కులు కానీ శుంచాలకలు లాంటివి గట్టను బయటకు తరిమేయచ్చండి. ఒక్కొక్కసారి ఎలుకలు అనేవి ఇంట్లోని ప్రతిదీ కూడా పాడు చేసడం కాకుండా పిల్లలు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాయండి. ఇంకా పిల్లలు పెట్టాయంటే ఇంకా మనం బయటకు అట్లే క్లీన్ చేసి పంపించలేం కాబట్టి సింపుల్గా ఇలా 1-2 ఉండేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉండే పందికొక్కులు కానీ ఎలుకలు కానీ బయటకు పోతాయి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని మిశ్రమాన్ని తయారు చేసుకుని చిన్న చిన్న ఉండలా తయారు చేసేసుకొని మీకు ఎలుకలు ఎక్కడ తిరుగుతాయో ఆ ప్లేసుల్లో ముఖ్యంగా బాల్కనీ హోల్స్ పోయే వాటర్ అనే ఉంటుంది కదండి, హోల్స్ దగ్గర ఒకటి లేదంటే మనకి ఇంట్లోన గోడను తిరుగుతూ ఉంటాయండి, బీరువా కింద ఫ్రిడ్జ్ కింద ఇటువంటి దగ్గర ముఖ్యంగా కిచెన్లోన ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి, సింకుల దగ్గర గట్టను. మనం కిచెన్లో పెట్టేటప్పుడు కూడా కిచెన్ అంతా కూడా నీట్గా ఉండి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా నైట్ టైం చక్కగా వీటిల్ని 2-3 రోజులు ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఉండే ఎలుకలు పందికొక్కులు ఇవన్నీ కూడా బయటకు పోతాయి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉంటే వాటికి అస్సలు టచ్ అవనివ్వకండి, నోట్లు పెట్టేసుకుంటూ ఉంటాయి కాబట్టి నైట్ టైం వీటిని పెట్టేసి మార్నింగ్ లేసి నీట్గా క్లీన్ చేసి చూడండి. ఇవి తినే ఎలుకలు అనేవి బయటకు పోవడం లేదంటే చనిపోవడం జరుగుతుందండి. మళ్ళీ ఇంట్లోకి ఎలుకలు అడుగు పెట్టాలంటే భయపడతాయి. అంత బాగా అయితే ఈ హోమ్ రెమెడీ అనేది యూజ్ అవుతుంది. ఎవరైతే ఎలుకలతోటి పందికొక్కులతోటి చుంచెలకలతోటి బాధపడుతున్నారో సింపుల్ ఒక చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఎలుకల సమస్య అనేది ఉండదు. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.